నిన్న ఉగాది పండుగ రోజు 2 సినిమాలు ప్రధానంగా రిలీజ్ అయ్యాయి. ఒకటి 'దురంధర్ 2' అండ్ ఇంకొకటి 'ఉస్తాద్ భగత్ సింగ్'. అయితే ఫస్ట్ నుంచి కూడా ఈ రెండింటి మధ్య బాక్స్ ఆఫీస్ పోటీ ఉందని, ఈ రెండింటి మధ్య బాక్స్ ఆఫీస్ పోటీ ఉంది అని ఈ వార్తలు, ఈ కంపారిజన్ వస్తూనే ఉంది. తీరా సినిమా రిలీజ్ అయ్యేసరికి 'దురంధర్ 2' ఏమో బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి అందరి ప్రశంసలు అది దక్కించుకుంటూ ఉంటే, ఇక్కడ మన తెలుగు సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' ఏమో చాలా డివైడ్ టాక్తో నడుస్తుంది. వాళ్ళ అభిమానులు కూడా దర్శకుడి మీద కారాలు మిరియాలు నూరే పరిస్థితి వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే 'దురంధర్ 2' బ్రహ్మాండంగా ఉంది అని మన తెలుగు హీరోలు అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్తో పాటు విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు కూడా ట్వీట్ చేసి ప్రశంసలు కురిపించారు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఎక్కడా కూడా వాళ్ళు ఒక మాట కూడా మాట్లాడకపోయేసరికి ఆ ఉస్తాద్ భగత్ సింగ్ అభిమానులకు, ఆ సినిమా హీరో అభిమానులకు బాగా కోపం వచ్చేసింది. వీళ్ళ మీద నెట్టింట తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక హిందీ సినిమాకైతే ట్వీట్లు చేస్తారు, హిందీ సినిమాని అయితే ప్రమోట్ చేస్తారు. కానీ ఇక్కడ మన తెలుగు సినిమా ఒకటి రిలీజ్ అయితే దాని గురించి మాత్రం మాట్లాడారు అని చెప్పి మరికొందరు 4 అడుగులు ముందుకేసి ఉస్తాద్ భగత్ సింగ్ మా హీరో అంటే మీకు కుళ్ళు, మీకు ఎంతో అందనంత ఎత్తులో ఉన్నారు అని చెప్పి మహేష్ బాబుకు, జూనియర్ ఎన్టీఆర్కి, అల్లు అర్జున్ కట ఉస్తాద్ భగత్ సింగ్ హీరో అంటే కుళ్ళట. ఎందుకంటే ముగ్గురు హీరోలకు అందనంత ఎత్తులో ఉన్నారట ఆయన, అందుకనే కుళ్ళని ఈ సినిమా గురించి మాట్లాడలేదు అని వాళ్ళు నెట్టింటి అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. బేసిక్గా ఇప్పుడు ఒక సినిమా గురించి హీరోలు మాట్లాడుతున్నారు అంటే అందులో ఏదో ఒకటి ఉండాలి. కథనమా, పెర్ఫార్మెన్స్ ఏదో ఒకటి ఉండాలి. సో ఆ సినిమా చుట్టూ ఒక అటెన్షన్. 'దురంధర్' ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అయిన తర్వాత సెకండ్ పార్ట్ మీద ఒక చర్చ ఉంది. ఇది కాసింత చారిత్రాత్మకమైన, అంటే కాసింత దేశభక్తితో కూడిన సినిమా, అందుకని చెప్పి దానికి అటెన్షన్ ఉండడం, దానికి తగ్గట్టు అది పెర్ఫార్మెన్స్లు సూపర్ హిట్ అవ్వడం, అందరి హీరోలు కూడా ప్రశంసలు కురిపించడం, అది జనరల్గా జరిగింది. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఏం అటెన్షన్ ఉంది, ఏం పెర్ఫార్మెన్స్ ఉంది, దేన్ని ప్రమోట్ చేయాలి ఆ హీరోలు అని, అసలు మా హీరోలు దేన్ని ప్రమోట్ చేయాలి అని ఈ హీరోల అభిమానులు కూడా కౌంటర్ రిప్లై ఇస్తూ ఉన్నారు. నిజమే కదా, జనరల్గా సమాజానికి ఎల్లలు ఉండవు అంటారు, సినిమాకి ఎల్లలు ఉండవు అంటారు, సినిమా ఒక పరిమితం కాదు అని అంటారు. ఇప్పుడు మన తెలుగు హీరోలు అని చెప్పి వచ్చే ప్రతి సినిమా హీరో వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళరు కదా. వాళ్ళేమీ సినిమాను ప్రమోట్ చేసే పిఆర్ కన్సల్టెంట్లు కాదు కదా. వాళ్ళకి నచ్చినవి, వాళ్ళని అట్రాక్ట్ చేసినవి వాళ్ళు బాగుందని చెబుతారు, అంతేగాని వాళ్ళు ఈ సినిమాను ప్రచారం చేసే ప్రచార సాధకులు అయితే కాదు కదా. ఏంటో మరి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ డివైడ్ టాక్ వచ్చేసరికి పాపం ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపెట్టాలో తెలియక ఈ హీరోల మీద పడి ట్రోల్ చేస్తూ ఉన్నట్టున్నారు ఈయన అభిమానులు గారు.